హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంతకుముందు క్లాసెస్ అయితే మనం ఫస్ట్ క్లాస్లో మనం డైమెన్షన్ అనాలిసిస్ కంప్లీట్గా డైమెన్షన్ అనాలిసిస్ డిస్కస్ చేసినాం విత్ ఎగ్జాంపుల్తో సహా. అండ్ దెన్ ఎక్యురసీ, ప్రెసిషన్ అంటే నేర్చుకున్నాం. అండ్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా మనకైతే బేసిక్ ఐడియా అయితే వచ్చింది. దెన్ ర్యాండమ్ ఎర్రర్స్ కూడా మనకి తెలుసు. అండ్ లీస్ట్ కౌంట్ అంటే ఏంటో తెలుసు. మెజర్మెంట్లో ఒక ఇన్స్ట్రుమెంట్లో లీస్ట్ కౌంట్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. సో అవన్నిటికి మీద మీరు బేసిక్ ఐడియా వచ్చింది. ఒక రాలేదనుకో మళ్ళీ వెళ్ళి ఆ క్లాసెస్ని కొంచెం చూసినట్టయితే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఆ క్లాస్ విన్న తర్వాతనే ఈ క్లాస్కి రండి. అప్పుడైతే మనకి మెయిన్ అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో మీన్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మీన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ అయితే మనం అసలు మీన్ ఎందుకు నేర్చుకోవాలంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లెంత్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇది ఒక వైర్ అనుకుందాం. దీన్ని ఫస్ట్ ఒక ఎండ్ వచ్చేసి ఏ, ఒక ఎండ్ వచ్చేసి బిగా రిప్రజెంట్ చేసిన లెంత్ వచ్చేసి మనకి 5.2 సెంటీమీటర్స్. ఇది దీని ట్రూ వాల్యూ 5.2 సెంటీమీటర్స్. అది 5.2 సెంటీమీటర్స్ అంటే ట్రూ వాల్యూ. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కరెక్ట్ తీసుకున్నప్పుడు మనకి 5.2 సెంటీమీటర్స్ వస్తుంది. కాకపోతే కొన్ని ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, కొన్ని పర్సనల్ ఎర్రర్స్ చేసినప్పుడు డిఫరెంట్ రీడింగ్స్ వస్తాయి. ఒక 5 మెంబర్స్ ఇదే మెజర్మెంట్ రీడింగ్ చేసినప్పుడు 5 డిఫరెంట్ మెజర్మెంట్స్ వచ్చినాయి అనుకో వాళ్ళకి. లైక్ 5.0, 5.1, 5.2, 5.3, 5.4, 3 to 5. సో వీళ్ళు 5 మెంబర్స్ ఇదే ఈ వైర్ని మెజర్ చేసినప్పుడు వాళ్ళకి ఈ రీడింగ్స్ వచ్చాయి అనమాట. 5.0, 5.1, 5.2, 5.3 సెంటీమీటర్స్, 5.4 సెంటీమీటర్స్. 5గురికి 5 రకాల మెజర్మెంట్స్ వచ్చినాయి వాళ్ళకి. సో వీళ్ళకి ఇప్పుడు 5 మెంబర్స్కి ఈ మెజర్మెంట్స్ వచ్చినప్పుడు మనకి ట్రూ వాల్యూ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి కరెక్ట్గా ట్రూ వాల్యూ అనేది ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది మనకి? సో దానికోసం మనం మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీకు బేసిక్ అయితే అసలు మీన్ అయితే ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అర్థమైంది కదా. మీన్ డెఫినేషన్ రాస్తే మీరు కూడా రాసుకోండి. సో ఫ్రెండ్స్, మీన్ అయితే మీకు కొంచెం ఐడియా వచ్చింది. అసలు ఇంకా అర్థం కాకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ తోటి మీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 రీడింగ్స్ ఉన్నాయి మనకి. 5 మెంబర్స్ ఉన్నాయి అనుకో. లైక్ 1, 2, 3, 4, 5 మెంబర్స్ ఉన్నాయి. సో మనకేంది ఇప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి 1, 2, 3, 4, 5. సమ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ సో మనకి అబ్జర్వేషన్స్ ఏమేమి వచ్చినాయి? 1, 2, 3, 4, 5. 1 + 2 + 3 + 4 + 5 by 5. ఈ ఎగ్జాంపుల్ అనేది మనకి మీన్ కోసం. బట్ తర్వాత మనం ఇది యాక్చువల్గా మనం ఈ లెంత్ ఎగ్జాక్ట్ ట్రూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్గా మీన్ అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. మీన్ అంటే ఏం లేదు, సెంటర్. ఈ 5 వీట్లలో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నది ఏంటిదో మనం ఫైండ్ అవుట్ చేయడం, దాన్ని మీన్ అంటాం మనం. సో మీన్ ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 + 1 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 by 5. 5 1 జా 5 3 జా 3 అనేది మనకి ఏంటి? మీన్ వచ్చింది. మీన్ x బార్ = 3. సో 3 అనేది మిడిల్లో ఉంది కదా. 4 5కి 1 2కి 4 5కి 3 మిడిల్లో ఉంది కదా. సో ఇదే మీన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీన్ అయితే బేసిక్గా మనకైతే అర్థమైంది కదా. దెన్ మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఇది జస్ట్ మీన్కి సింపుల్ ఎగ్జాంపుల్ చేసిన మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం దీంట్లో సాల్వ్ చేద్దాం, మనం ఫిజిక్స్లో సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేశారంటే ఇప్పుడు ఈ మెజర్మెంట్ని ఒక 5 పీపుల్ మెజర్ చేశారు. 5 పీపుల్ మెజర్ చేసినప్పుడు పర్సన్ 1 క్యాల్కులేట్ మెజర్ చేసినప్పుడు అతనికి ఎంత వచ్చిందంటే 5.0 సెంటీమీటర్స్ వచ్చింది. పర్సన్ 2 మెజర్ చేసినప్పుడు 5.1 సెంటీమీటర్స్ మెజర్ చేసిండు. బట్ ట్రూ వాల్యూ 5.2 సెంటీమీటర్స్. పర్సన్ 3
పర్సన్ 3 మెజర్ చేసినప్పుడు 5.2 సెంటీమీటర్స్ వచ్చినాయి. వీనికి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చింది ఈ పర్సన్ 3కి. పర్సన్ 4 మెజర్ చేసినప్పుడు 5.3 సెంటీమీటర్స్ వచ్చింది. పర్సన్ 5 చేసినప్పుడు 5.4 సెంటీమీటర్స్ వచ్చింది. సో 5 మెంబర్స్ రీడింగ్స్ అయితే మనం తీసుకున్నాం. సో వీళ్ళు మెజర్ చేశారు ఏంది, ఈ వైర్ని మెజర్ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీడింగ్ వచ్చింది. ఏమేమి వచ్చింది, ఒకటి 5.0, ఒకటి 5.1, ఒకటి 5.2, 5.3, 5.4 ఈ మెజర్మెంట్స్ వచ్చినాయి. సో ఈ మెజర్మెంట్స్ వచ్చినాయి కాబట్టి మనకి ట్రూ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? వీడంటే మనకి ట్రూ వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి ఉంది, ఇది ట్రూ వాల్యూ. కాకపోతే మనం మెజర్ చేసినప్పుడు ట్రూ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇప్పుడు 5 మెంబర్స్ మెజర్ చేసినప్పుడు ఎన్ని 5 చేయొచ్చు, 10 చేయొచ్చు. 10 మెజర్మెంట్స్ చేసినప్పుడు 10 మెంబర్స్ది మెజర్మెంట్స్ యాడ్ చేసి డివైడెడ్ విత్ 10 చేయాలి. సో అప్పుడు ఏంది మనకు ట్రూ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ట్రూ వాల్యూ ఫైండ్ అవుట్ అవుతుంది. సో మీన్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంది 5.0 ప్లస్ 5.1 సెంటీమీటర్ రాసుకున్నాం. మీరు మర్చిపోకండి ఈ మెజర్మెంట్స్ ఇవి రాసుకుంటే మిస్టేక్స్ పోకుండా ఉంటాయి అన్నమాట. ఎవ్రీ టైం మనం అయితే ఈ యూనిట్స్ రాసుకోవాలి. యూనిట్స్ ఇంపార్టెంట్. ఫిజిక్స్ సమ్ చేసినప్పుడు ప్రతిసారి యూనిట్స్ రాసుకోవాలి. యూనిట్స్ రాసుకోలేదనుకో మనకి మనం లాస్ట్కి ఆన్సర్ చేసినప్పుడు చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఆన్సర్ మొత్తం పోతుంది అనమాట. సో యూనిట్స్ అయితే రాసుకున్నాం. ఇక్కడ అవసరం లేదు, అయినా కానీ రాసుకోవడానికి మనకు అలవాటు అయిపోద్ది అనమాట. యూనిట్స్ అనేది ఎప్పుడు రాసుకున్నాను మనకి 5.1 సెంటీమీటర్ ప్లస్ 5.2 సెంటీమీటర్స్ ప్లస్ 5.3 సెంటీమీటర్స్ ప్లస్ 5.4 సెంటీమీటర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఏంటి 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 5. సో వీటిని యాడ్ చేద్దాం. ఎట్లా యాడ్ చేద్దాం? ఇది 5 సెండ్ ఉన్నాయి, కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. 5 5 25. 25.0 0 1 పాయింట్స్ పక్కన తర్వాత యాడ్ చేస్తున్నాను నేను. 0 1 1 1 plus 2 3 3 plus 3 6 6 plus 4 10 అంటే 1.0 26.0 వచ్చింది మనకి. ఏంది మనకి సమ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎంత వచ్చింది 26.0 సెంటీమీటర్స్. 26.0 సెంటీమీటర్స్. 0 పాయింట్ తర్వాత 0 రాసుకోవచ్చు, ఎన్ని జీరోస్ అయినా రాసుకోవచ్చు, అసలు రాసుకోకుండా పర్లేదు. బట్ మన కన్వీనియంట్ ప్రకారం రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇప్పుడు అవసరం లేదు, కన్ఫ్యూజన్ కాకుండా తీసేద్దాం మనం దాన్ని. 26/5. సో ఇంకా సింపుల్గా అర్థం కావడానికి మనకి ఏం చేద్దాం, ఇక్కడ రాస్తున్నాం 5 26 5 5లో 25 రిమైండర్ 1 వచ్చినప్పుడు మనం పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకున్నాం అనుకో 5 2లో 10 0 5.2 సెంటీమీటర్స్. సో 5.2 సెంటీమీటర్స్ ఏంది మనకు మెయిన్ వచ్చింది. ఒక 5 మెంబర్ అబ్జర్వేషన్ చేసినప్పుడు 5.2 సెంటీమీటర్స్ అనేది వచ్చింది. సో 5.2 సెంటీమీటర్ ట్రూ వాల్యూ ఉందా లేదా? ఇక్కడ ఆబ్వియస్లీ ఉంది కదా. సో దీనికోసం మనం మీన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీన్ అయితే మనకు అర్థమైంది కదా. ఏ క్యాలిక్యులేషన్ అయినా ఇప్పుడు ఏ మెజర్మెంట్ తీసుకున్నా ఒక 10 మెంబర్స్ అబ్జర్వేషన్ తీసుకోవాలి. అబ్జర్వేషన్ తీసుకున్న తర్వాత 10 మెంబర్స్ అబ్జర్వేషన్ యాడ్ చేసి 10 తో డివైడ్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ ట్రూ వాల్యూ అనేది వస్తుంది. మనకు ట్రూ వాల్యూ తెలియనప్పుడు ఆ మెథడ్లో మీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ట్రూ వాల్యూ వస్తుంది. నోట్ డౌన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మీన్ ఫైండ్ అవుట్ చేసినాం. అబ్సల్యూట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేద్దాం. అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ప్రతి ఒక్క మెజర్మెంట్ తీసుకున్నాం ఇందాక. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్లో మనం ఏం చేద్దాము, ఒక పర్సన్కి 5.1, ఒక పర్సన్కి 5.0, 5.2, 5.3 ఇట్లా ఉంది కదా. సో దీంట్లో వాళ్ళు ఎంత ఎర్రర్ ఉంది, వాళ్ళు మెజర్మెంట్ చేసిన దాంట్లో ఎంత మిస్టేక్ చేసినారు అనేది మనం అబ్సల్యూట్ ఎర్రర్ చెప్తుంది అనమాట. సో మీకు ఇప్పుడు అర్థం కావాలంటే నేను ఇప్పుడు సింపుల్గా రాస్తా. పీపుల్ ఫుల్ మెజర్మెంట్స్ వచ్చేసి మనకేంది 5.0 సెంటీమీటర్స్, 5.1 సెంటీమీటర్, 5.2 సెంటీమీటర్, 5.3 సెంటీమీటర్,
5.4 సెంటీమీటర్. సో ఇవి మనకి ఫైవ్ పీపుల్ యొక్క మెజర్మెంట్స్. సో ఇందాక మనం మెయిన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇందాకైతే మనం మెయిన్ని ఫైండ్ అవుట్ చేసినాం. మెయిన్ మనం ఎట్లా చూపించాలంటే ఎక్స్ బార్ రిప్రజెంట్ ఇట్లా ఈ లెక్క చూపించాలన్నమాట. దీన్నే మెయిన్ అంటాం. ఎక్స్ బార్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది ఇందాక 5.2 సెంటీమీటర్స్ ఉంది. సో ఈ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటంటే తీసుకున్నటువంటి ఇప్పుడు మెజర్మెంట్స్ చేసిన దాంట్లో ఎంత ఎర్రర్ ఉందో చెక్ చేయాలి. దాన్ని అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. అబ్సల్యూట్ ఎర్రర్ డెల్టా ఎక్స్. ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఏంది మనకి ట్రూ వాల్యూ. ఇక్కడ ఫస్ట్ పర్సన్ మెజర్మెంట్ ఎంత వచ్చింది మనకి 5.0 సెంటీమీటర్స్ ఉంది. సో ఇప్పుడు ఈ ట్రూ వాల్యూ నుంచి ఫస్ట్ పర్సన్ యొక్క మెజర్మెంట్ తీస్తే అతని యొక్క ఎర్రర్ అయితే మనకు తెలుస్తుంది కదా. దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలంటే ఎక్స్ బార్ మైనస్ x1 ఈక్వల్ టు 5.0 సెంటీమీటర్, x2 ఈక్వల్ టు 5.1 సెంటీమీటర్, x3 ఈక్వల్ టు 5.2 సెంటీమీటర్, x4 ఈక్వల్ టు 5.3 సెంటీమీటర్, x5 ఈక్వల్ టు 5.4 సెంటీమీటర్. వీటిని ఇలా రాసుకున్నాం. సో ఇప్పుడు ఏంది మనకి ఎక్స్ బార్ మైనస్ x1 డెల్టా x1 ఈక్వల్ టు ఎక్స్ బార్ వచ్చేసి మనకి ఏంది మెయిన్ ట్రూ వాల్యూ. దీన్నే ట్రూ వాల్యూ కూడా అంటాం. ట్రూ వాల్యూ. సో ట్రూ వాల్యూ ఎంత వచ్చేసి మనకి 5.2 సెంటీమీటర్స్ మైనస్ x1 5.0 సెంటీమీటర్స్. 5కి తీసేస్తే మనకి ఎర్రర్ ఎంత వచ్చింది డెల్టా x1 ఈక్వల్ టు 0.2 సెంటీమీటర్స్. డెల్టా x2 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా x2లో అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత ఉంది. డెల్టా x2 ఎప్పుడైంది x బార్ మైనస్ x2 ఈక్వల్ టు x బార్ 5.2 సెంటీమీటర్స్ మైనస్ x2 5.1 సెంటీమీటర్. మనకి ఇందులో ఎర్రర్ ఎంత వచ్చేసి మనకి 5.2 5కి తీసేసినాం అనుకో 2 మైనస్ 1 0. ఇక్కడ మీకు ఇంకా అర్థం కావడం రాస్తాం. 5.2 మైనస్ 5.1 2లో 1 పోతే 1 0.1 సెంటీమీటర్. like delta x3 equal to x bar minus x3 equal to 5.2 centimeter minus x3 అంటే మనకి ఇక్కడ 5.2 సెంటీమీటర్స్. మనకి ఇక్కడ ఎర్రర్ ఎంత ఉంది 0.0 సెంటీమీటర్స్. ఎర్రర్ ఏం లేదు ఇక్కడ, అయినా కానీ దీన్ని మనం రాసుకోవాలి. 5.2 సెంటీమీటర్స్ delta x4 equal to x bar minus x3 x2 x3 x4 5.2 సెంటీమీటర్ మైనస్ x4 వచ్చేసి మనకి 5.3 సెంటీమీటర్స్. ఇందులో ఎర్రర్ ఎంత ఉంది మైనస్ 0.1 5.3 మైనస్ 5.3 మైనస్ ప్లస్ 5.2 1 0.1. మనం ఈ సైన్ ఎట్లా యూజ్ చేయాలంటే ఏదైతే ఎక్కువ నెంబర్ ఉందో దాన్ని మనం సైన్ లెక్క తీసుకోవాలన్నమాట. 0.1 మైనస్ 0.1 సెంటీమీటర్. డెల్టా x5 ఈక్వల్ టు x బార్ మైనస్ x5. x బార్ 5.2 సెంటీమీటర్స్ మైనస్ x5 5.4 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 5.4లో 5.2 తీసేస్తే 0.2 సెంటీమీటర్స్ మైనస్ 0.2 సెంటీమీటర్స్. మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ పెద్దది ఉంది మైనస్ కాబట్టి మైనస్ మనం రిప్రజెంట్ చేస్తాం.
సో అబ్సల్యూట్ ఎర్రర్, ఒక్కొక్క మెజర్మెంట్లో అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత ఉంది. ఈ పర్సన్ ఒక పర్సన్ 1 మెజర్ చేసినప్పుడు 5.0 సెంటీమీటర్స్ వచ్చింది, కాకపోతే ట్రూ వాల్యూ ఎంత 5.2. సో ఈయన ఎర్రర్ ఎంత, ఈయనకి ఎర్రర్ వచ్చేసి 0.2 సెంటీమీటర్స్. 5.1 సెంటీమీటర్స్ మెజర్ చేసినప్పుడు ట్రూ వాల్యూ వచ్చేసి మనకి 5.2 సెంటీమీటర్, ఈతని ఎర్రర్ వచ్చేసి ఎంత మనకి 0.1 సెంటీమీటర్. సో ఎంతమంది మెజర్ చేశారు వాళ్ళు, ఎంత అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత ఉంది ఒక పర్సన్ మెజర్ చేసినప్పుడు అబ్సల్యూట్ ఎర్రర్ ఎంత ఉందో అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనం అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. నోట్ చేసుకోండి, ఇది నోట్ చేసుకుంటే మనకి అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి దీనికోసం. ఎందుకంటే అసలు ఈ ఇండివిజువల్ పర్సన్ ఎర్రర్స్ మెజర్ చేసినాం ఎంటైర్గా. ఇంతకుముందుకు ఏం చేసినాం మనం, మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ మీన్ వాల్యూ అనేది వచ్చింది కదా, 5.2 సెంటీమీటర్స్ వచ్చింది కదా. సో ఈ ఎర్రర్లను మొత్తం మనం మీన్ ఫైండ్ అవుట్ చేసినాం అనుకో, ఇప్పుడు 0.2 సెంటీమీటర్స్, 0.1 సెంటీమీటర్స్, 0.0 సెంటీమీటర్స్ లైక్. సో ఈ మెజర్మెంట్స్ ఈ ఎర్రర్స్ అన్ని మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ వస్తుంది. అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ వచ్చినప్పుడు కంప్లీట్గా వీళ్ళ 5 కలిపి మెయిన్గా ఏ ఎర్రర్ చేసిరో దాన్ని మనం అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ అంటాం. ఇది నోట్ చేసుకుంటే మనం దాన్ని నేను చెప్తాం. అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫస్ట్ అయితే వీళ్ళలో ఉన్న ఎర్రర్స్ ఏంటి అంటే మనం ఇక్కడ రాసుకున్నాం. డెల్టా x1 ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసినామో అవే వాల్యూస్ రాసుకోవాలి. సో నేను 0.2 సెంటీమీటర్స్, delta x2 equal to 0.1 centimeter, delta x3 equal to 0.0 centimeters, delta x3 equal to minus 0.1 centimeter, delta x4 equal to 0.345 0.2 సెంటీమీటర్స్. సో ఇవేంటి ఇండివిజువల్ పర్సన్ యొక్క అబ్సల్యూట్ ఎర్రర్. ఇండివిజువల్ పర్సన్ యొక్క అబ్సల్యూట్ ఎర్రర్ కావాలి మనకి ఎగ్జాక్ట్గా అసలు ఎర్రర్ ఎంత ఉంది టోటల్గా కలిపి మనకి ఎర్రర్ ఎంత ఉండాలని ఈ 5 పీపుల్ యొక్క మెజర్మెంట్ చేసినప్పుడు వాళ్ళ మధ్యన మొత్తం కలిపి ఎంత ఎర్రర్ ఉందంటే అప్పుడు ఏం చేయాలి, మనకి అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అంటే డెల్టా ఎక్స్ బార్. మీన్ అయితేనేమో ఎక్స్, డెల్టా అంటేనేమో చేంజ్. డెల్టా అంటే చేంజ్ గుర్తుపెట్టుకోండి. ఈ చేంజ్ డెల్టా ఎక్స్ వల్ల చేంజ్ ఎంత ఉంది, 0.2 సెంటీమీటర్స్ ఉంది. x2 డెల్టా x2లో 0.1 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏంది డెల్టా ఎక్స్ బార్ అంటే ఎంటైర్గా వాళ్ళ మొత్తం కలిపి ఎంత ఎర్రర్ ఉంది అని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ లెక్క మీన్ లెక్కనే. అప్పుడు ఏం చేయాలంటే మనం mod delta x1 plus mod delta x2 plus mod delta x3 plus mod delta x4 plus mod delta x5 by number of observation ఎన్ని 5. సో ఇక్కడ mod ఎందుకు రిప్రజెంట్ చేసిన అంటే మైనస్ సైన్ లో ఏమైతే అంటే ప్లస్ అయిపోతుంది. ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ మైనస్ ఉన్నాయి. ఇక్కడ 0.x మైనస్ 0.1 మైనస్ 0.2 x5 అనేది మైనస్ 0.2 సెంటీమీటర్స్. సో ఈ మైనస్లు కూడా మనం ఏం చేయాలి, ఎర్రర్స్ని యాడ్ చేయాలి. సో ఎర్రర్స్ని యాడ్ చేయాలన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ తీసేస్తే ఎర్రర్ని తీసేయదు కదా, ఈ ఎర్రర్స్ కూడా యాడ్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలి. సో ఆ ఇంక్లూడ్ చేయాల్సినప్పుడు ఏం చేయాలి, మనం మాడ్ను యూజ్ చేయాలి. మాడ్ను యూజ్ చేస్తే మైనస్లు ప్లస్ అయిపోతాయి అన్నమాట. సో డెల్టా x1 ఏముంది మనకి 0.2 సెంటీమీటర్స్ ప్లస్ డెల్టా x2 వచ్చేసి మనకి 0.1 సెంటీమీటర్స్ ప్లస్ డెల్టా x3 వచ్చేసి మనకి 0.0 సెంటీమీటర్ ప్లస్ డెల్టా x4 వచ్చేసి మనకి 0.1 సెంటీమీటర్ ప్లస్ డెల్టా x5 0.2 సెంటీమీటర్స్ బై 5. సో ఈ ఎర్రర్స్ మొత్తం యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమవుతుంది, 2 + 1 3 4 4 to 6 0.6/5. ఇక్కడ రాద్దాం మనం 5 1 5
1 ఉంటుంది, 0 5 2 10, 0.12 సెంటీమీటర్ ఎర్రర్. దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలంటే ±0.12 సెంటీమీటర్స్ అని రిప్రజెంట్ చేయాలి. అంటే మనకి ఇందులో కొన్ని పాజిటివ్లీ మనం నెగిటివ్లీ మాడ్ పెట్టి తీసేసినాం కదా, సో ప్లస్ ఆర్ మైనస్ మాడ్ని రిప్రజెంట్ మాడ్ని తీసేసినాం కాబట్టి ప్లస్ ఆర్ మైనస్గా రిప్రజెంట్ చేయాలన్నమాట. సో ఇది అబ్సల్యూట్ మీన్ ఎర్రర్, ఇది ఫార్ములా. మనకి ఇప్పుడైతే మనకి కంప్లీట్గా మీన్ అంటే ఏంటిది, అసలు మనం ట్రూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మీన్ ఎట్లా యూజ్ చేస్తామో మనమైతే ఇప్పుడు నేర్చుకున్నాం. దెన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఇండివిజువల్ పర్సన్లో ఎర్రర్ ఎంత ఉంది అని తెలుసుకున్నాం. అబ్సల్యూట్ మీన్ ఎర్రర్ అంటే కంప్లీట్గా మెజర్మెంట్ చేసిన వాళ్ళలో అసలు కంప్లీట్గా టోటల్గా ఎంత ఎర్రర్ ఎంత ఉంది మీన్గా. సో ఇదే అబ్సల్యూట్ మీన్ ఎర్రర్. ఐ హోప్ యూ గెట్ ఇట్, నోట్ డౌన్. సో కంప్లీట్గా ఇప్పుడు దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలంటే రిప్రజెంటేషన్, ఇది ఒకటి నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. రిప్రజెంటేషన్ x bar plus or minus delta x bar. సో మనకి x bar అంటే ట్రూ వాల్యూ, x bar వచ్చేసి ఇక్కడ రాసుకోండి, ట్రూ వాల్యూ, డెల్టా ఎక్స్ బార్ వచ్చేసి ఎర్రర్, ట్రూ ఎర్రర్ అనమాట. డెల్టా ఎక్స్ బార్ అనేది మనకి 5.2 సెంటీమీటర్స్ ట్రూ వాల్యూ. డెల్టా ఎక్స్ బార్ అనేది ట్రూ ఎర్రర్ ఎంత వచ్చేసింది 0.12 సెంటీమీటర్. ఇది మన క్యాల్కులేషన్ పార్ట్లో మోస్ట్లీ ఇట్లా మనకి క్వశ్చన్స్ అనేవి ఇట్లనే వస్తుంటాయి అన్నమాట. దీన్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇది మనం రిప్రజెంట్ చేసే విధానం అనమాట. ట్రూ వాల్యూ, ఆ ట్రూ వాల్యూకి ఎర్రర్ ఎంత ఉంది, ఇది యాక్చువల్ ట్రూ వాల్యూ కాబట్టి దాని యొక్క ఎర్రర్ ఎంత ఉంది 0.12 సెంటీమీటర్స్. Note down.